వెల్కమ్ టు యూపీఎస్సీ యూనివర్స్. సో కరెంట్ ఎకానమీ, కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ పాలిటీ ఇష్యూస్ని రైట్ కొన్ని సందర్భాల్లో ఎడిటోరియల్, కొన్ని సందర్భాల్లో రెగ్యులర్ న్యూస్ ఇష్యూస్ని మీకు అందిస్తూ ఉన్నాం. సో అందులో భాగంగా మనం ఈరోజు సిఎస్ఆర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ దీనికి సంబంధించి మనకు ఒక రిపోర్ట్ అనేది వచ్చింది, దాన్ని చూద్దాం. సో ముందుగా మనకు సిఎస్ఆర్ అనంటే ఏంటో చూద్దాం. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే కార్పొరేషన్ సామాజిక బాధ్యత అని చెప్పి. సో ప్రపంచంలో ఈ తరహా చట్టం చేసిన మొదటి దేశం భారత్ అన్నమాట. సో ఇండియా దీన్ని 2013లో చేసి. సో యాక్చువల్గా ఇదేంటి, మనకి ఇది ఏం చదువుకోవాలి, ఎట్లా వస్తాయి క్వశ్చన్స్, ఈ మూడు అంశాలే డైరెక్ట్గా మనం చర్చిద్దాం. సో ఈ చట్టం ప్రకారం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు 2024, మరి గడిచిన 3 సంవత్సరాలు అయితే 2023, 22, 21 ఈ 3 సంవత్సరాలలో ఒక కంపెనీ ఎంత లాభాలు ఆర్జించింది చూస్తారనమాట. సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ సంవత్సరం ఒక 600, ఆ తర్వాత మనకు ఒక 300 అండ్ ఆ తర్వాత ఒక 1200 లాభాలను సంపాదించాలనుకుందాం. ఊరికి అట్లా మొత్తం ఎంత అవుతుంది, 2100. ఇక్కడ ఎంత మనకు వచ్చింది అని అంటే 2100 by 3 700 రూపీస్ వస్తుంది. ఈ 700 రూపీస్లో 2%, 2% అంటే 14 రూపీస్. ఈ 14 రూపీస్ సమాజానికి వెచ్చించాలి. ఇది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఈ తరహా చట్టం చేసిన ప్రపంచపు తొలి దేశం భారతదేశం. సో ఇది మనకు తెలియాలి. నెక్స్ట్ జీడిపి అంటే తెలుసు కదా మనకు, వస్తు సేవలను మనము ఉత్పత్తిని గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటాము, రైట్. మరి చూడండి, ఇన్ ఇండియా ద అగ్రికల్చర్ సెక్టర్ అలన్ కంట్రిబ్యూటెడ్ అప్రాక్సిమేట్లీ 38% టు ద రూరల్ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఇన్ ద ఫైనాన్షియల్ ఇయర్ 2023. అంటే చూడండి, దీనికి సిఎస్ఆర్కి ఏంటి సంబంధం కూడా తర్వాత చూద్దాం. మొదలు ప్రతిపదం తెలుసుకుందాము. సో ఇది మనం భారతదేశం అయితే ఇక్కడ గ్రామాలు అనుకోండి. సో ఈ గ్రామాల అగ్రికల్చర్ సెక్టర్ అలన్ కంట్రిబ్యూట్ అప్రాక్సిమేట్లీ 38% ద రూరల్ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. సో ఈ గ్రామీణ ప్రాంతాలు జీడిపి 100 రూపాయలు అనుకోండి. గ్రామీణ ప్రాంతాల్లో నుంచి ఈ వస్తువుల మొత్తం 100 రూపాయలు వస్తే 39 గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం వల్ల వచ్చింది. మరి గ్రామీణ ప్రాంతాల్లో మిగతా 61 రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి? గ్రామాల్లోని ఇతర కార్యకలాపాలు. కొన్ని గ్రామాలలో చీరలు చేయవచ్చు, బట్టలు నేయవచ్చు, అవి ఇతర అదర్ దాన్ అగ్రికల్చర్ యాక్టివిటీస్ ద్వారా 61 రూపాయలు వస్తే అగ్రికల్చర్ యాక్టివిటీస్ ద్వారా 39 రూపాయలు. ఏ ప్రాంతం అంటున్నాం? ఇది కేవలం గ్రామీణ ప్రాంతాలే చూస్తున్నాం, రైట్. సో ఇది మనకు అంటే జీడిపిలో గ్రామీణ వ్యవసాయ రంగం బాట 39% ఉన్నది, రైట్. మరి సో ఇది మీకు తెలిసింది కదా. జస్ట్ ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేయండి. చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నాడు. కంపేర్ టు ఫస్ట్ 5-year ప్లాన్ ద కంట్రిబ్యూషన్ ఆఫ్ అగ్రికల్చర్ సెక్టర్ ఇన్ జీడిపి ఈస్ డిక్లైనింగ్. మొదటి పంచవర్ష ప్రణాళిక కాలంతో పోలిస్తే మన జీడిపిలో వ్యవసాయ రంగం బాట తగ్గుతూ ఉంది అంటున్నాడు క్రమక్రమంగా ఇప్పటి వరకు. అగ్రికల్చర్ సెక్టర్ ఈస్ ప్రొవైడింగ్ ఎంప్లాయ్మెంట్ టు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్. అంటే వ్యవసాయ రంగం గరిష్ట స్థాయిలో ఎక్కువ మందికి ఉద్యోగాలు కల్పిస్తుంది అని. సో మనం జాగ్రత్తగా గమనిస్తే ఇవి రెండు వాస్తవాలు, రైట్. ఈరోజు భారతదేశం ప్రణాళికలు స్టార్ట్ చేసినప్పుడు చాలా కాలం వరకు కూడా జీడిపిలో జాతీయ ఆదాయంలో వ్యవసాయ రంగం బాట ఎక్కువగా వస్తూ వచ్చింది, కానీ తగ్గుతూ వచ్చింది, రైట్. మొదలు అదే ఎక్కువ ఉండింది, తర్వాత తగ్గుతుంది. కొంతకాలం పరిశ్రమల రంగం, తర్వాత మనకు సేవా రంగం ఇప్పుడు ఎక్కువగా కంట్రిబ్యూట్ చేస్తూ ఉన్నది. అండ్ అయితే ఇప్పటికి కూడా మనకు ఎక్కువ ఉద్యోగాలు ఏ రంగం కల్పిస్తుందంటే వ్యవసాయ రంగమే కల్పిస్తుంది. కాబట్టి రెండు కూడా సరైనవే, రైట్. సో మరి ఇక్కడ చూడండి, ద ఇంటర్ డిపెండెన్స్ ఆఫ్ అగ్రికల్చర్ యాక్టివిటీస్ విత్ సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ హైలైట్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ కార్పొరేషన్స్ ఎంగేజింగ్ ఇన్ సిఎస్ఆర్ ఇనిషియేటివ్స్ విత్ ఇన్ దిస్ సెక్టార్. చూడండి, మనకు అగ్రికల్చర్ యాక్టివిటీస్, సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్స్ కలిసి ఉంటాయి. అంటే వ్యవసాయము, సామాజిక ఆర్థిక అభివృద్ధి. ఎందుకంటే పేదలు ఎక్కువగా అభివృద్ధి చెందడాన్ని సామాజిక ఆర్థిక అభివృద్ధి అంటారు,
ఓకే, వెనుకబడిన సామాజిక వర్గాలు కూడా అభివృద్ధి చెందాలి. మరి ఈ వెనుకబడిన సామాజిక వర్గాలు అభివృద్ధి చెందాలంటే వాళ్ళు ఎక్కువగా వ్యవసాయ రంగంలోనే ఆధారపడి ఉన్నారు. అంటే వ్యవసాయం వృద్ధి చెందితే వాళ్లకు ఆ వృద్ధి ఫలాలు అనేవి అందుతాయి. ఓకే, అవి ఒకటి ఇంటర్ డిపెండెన్స్ అయి ఉన్నాయి. ఇలాంటి పాయింట్స్ మీరు రైట్ వ్యవసాయ రంగానికి సంబంధించి లేదా సామాజిక అభివృద్ధి గురించి ఎస్సే రాయాలనుకోండి, ఈ పాయింట్ వినియోగించుకోవచ్చు. ఏ విధంగా వెనుకబడిన సామాజిక వర్గాలను అభివృద్ధి చేయవచ్చు అన్నప్పుడు ఫస్ట్ ఇది చూడాలి. వ్యవసాయ రంగము సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు సంబంధం ఉన్నది. ఎందుకంటే ఈ వర్గాలకు చెందిన వాళ్ళు ఎక్కువగా వ్యవసాయంపై ఆధారపడ్డారు. వ్యవసాయం అభివృద్ధి చెందితే వీళ్ళు ఆర్థికంగా బలోపేతం అవుతారు. ఆర్థిక వృద్ధి సామాజిక వృద్ధికి దారితీస్తుంది. ఇలా మనము ఫ్రేజ్ని కన్స్ట్రక్ట్ చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట. మరి ఇప్పుడు చూడండి, ఈ సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ హైలైట్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ కార్పొరేషన్స్ ఎంగేజ్ ఇన్ సిఎస్ఆర్ యాక్టివిటీస్ ఇనిషియేటివ్స్ విత్ ఇన్ ది సెక్టార్. రైట్, ఇప్పుడు వెనుకబడిన సామాజిక వర్గాలు అభివృద్ధి చెందాలి. ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అని అంటే వ్యవసాయం పైన వీళ్ళు ఆధారపడ్డారు కాబట్టి వ్యవసాయం అభివృద్ధి చెందాలి. మరి వ్యవసాయం అభివృద్ధి చెందాలంటే పెట్టుబడి కావాలి. ఆ పెట్టుబడి వీడి దగ్గర లేదు. పెట్టుబడి ఆ డబ్బు ప్రభుత్వం ఇచ్చే పరిస్థితుల్లో లేదు. ఎవరి దగ్గర ఉన్నాయి? గవర్నమెంట్ కార్పొరేట్ కంపెనీల దగ్గర ఉన్నాయి. కార్పొరేట్ కంపెనీలు సిఎస్ఆర్లో భాగంగా ఈ రంగానికి ఇచ్చాయనుకోండి పెట్టుబడి. సిఎస్ఆర్ ఎట్లా అమలు చేయాలి? పార్లమెంట్ చట్టం కాబట్టి ఆ డబ్బేదో వీళ్ళకి ఇక్కడికి ప్రవహిస్తే ఇక్కడి నుంచి డెవలప్ అనేది కనిపిస్తుంది. రైట్, సో ఈ విధంగా మనకు ఈ విధంగా ముడిపెట్టినారనమాట. సో సిఎస్ఆర్ ఇనిషియేటివ్స్ వల్ల ఈ రంగం బాగా అభివృద్ధి చెందుతుంది మనకు. మరి విచ్ ఈస్ ట్రూ అబౌట్ సిఎస్ఆర్ అన్నాడు. మీకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే ఆల్రెడీ చెప్పినాను. ద సిఎస్ఆర్ కాన్సెప్ట్ ఇన్ ఇండియా ఈస్ గవర్న్ బై సెక్షన్ 135 ఆఫ్ ద కంపెనీస్ యాక్ట్ 2013. సో ఇది సరైనదే. ఓకే, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సెక్షన్ 135కి సంబంధించింది. ప్రపంచంలోనే ఈ తరహా చట్టం చేసిన మొదటి దేశం భారత్. మరి రీసెంట్లీ సిఎస్ఆర్ వాజ్ ఎక్స్టెండెడ్ టు అమృత్ ధారోహర్ స్కీమ్ అన్నాడు. రైట్, సో ఈ స్టేట్మెంట్ తప్పు. మరి అమృత్ ధారోహర్ స్కీమ్ అంటే ఏంటంటే రామ్సర్ సైట్లను అభివృద్ధి చేసేందుకు ఉద్దేశించిన స్కీమ్ని అమృత్ ధారోహర్ స్కీమ్ అంటారు. మరి ఇక్కడ మనం ఏం చూడాలంటే మాన్యుమెంట్ మిత్రా స్కీమ్ అని మనకు ఇటీవలి కాలంలో మాన్యుమెంట్ మిత్రా స్కీమ్ అని చెప్పి పెట్టారు. ఈ మాన్యుమెంట్ మిత్రా స్కీమ్ని సిఎస్ఆర్కు లింక్ చేశారనమాట. సో కేవలం ఏ మాత్రమే సరైనది. మరి ఈ కార్పొరేట్ సోషల్ కంపెనీలు వ్యవసాయ రంగానికి ఏ విధంగా సహాయం చేస్తుంటే వాళ్ళు ఏవైనా ఇవ్వాల్సిన ఆ లాభాల్లో 2% ఇవ్వాల్సిన డబ్బులు వ్యవసాయ రంగంలో విత్తనాలు కొనడానికి కానీ, ఎరువులు కొనడానికి కానీ, లేదా పురుగు మందులు కొనడానికి కానీ, వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయాలు సమకూర్చడం కోసం కానీ, చెక్ డ్యాములు నిర్మించడం కోసం కానీ, నీటి వస్తువులు కల్పించడం కోసం కానీ రైట్ ఈ విధంగా వాళ్లకు సహాయం చేయవచ్చు. రైట్, వేరే దాని బదులు ఇక్కడ చేయడం వల్ల వారికి పెట్టుబడి సాయం కలిసి వస్తుంది. పెట్టుబడి సాయం కలిసి వస్తే వాళ్లకు అభివృద్ధి అనేది ఉంటుందన్నమాట. సో వ్యవసాయ అభివృద్ధి సామాజిక ఆర్థిక అభివృద్ధికి దారితీస్తుంది. సో ఇది ఈ మనకు డిస్కషన్లోని ప్రధానమైన అంశం అన్నమాట. రైట్, ఇంకొక ఇష్యూ ఉన్నది ఇక్కడ, నబార్డ్. ఓకే, సో నబార్డ్ ఏం చేసిందంటే క్లైమేట్ స్ట్రాటజీ 2030ని విడుదల చేసింది. అంటే పర్యావరణ వ్యూహము. సో పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇందుకోసం గ్రీన్ ఫైనాన్సింగ్ను తెరపైకి తెచ్చింది. గ్రీన్ ఫైనాన్సింగ్ అంటే పర్యావరణ అనుకూలమైన ప్రాజెక్టులకు ఉద్దేశించింది గ్రీన్ ఫైనాన్సింగ్ అంటామన్నమాట. మరి ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ విచ్ కమిటీ నాబార్డ్ వాజ్ ఫార్మ్డ్. ఏ కమిటీ రికమెండేషన్ ప్రకారం నాబార్డ్ ఏర్పాటైంది అని అంటున్నారు. మరి దీనికి సరైన సమాధానం శివరామన్ కమిటీ. శివరామన్ కమిటీ సూచన ప్రకారం నాబార్డ్ ఏర్పాటైంది. మరి ఇక్కడ రఘురామ్ కమిటీ కనపడుతుంది కదా. సో ఎంఆర్టీపీ అనే దాన్ని సిఐసిగా ఈ కమిటీ రికమెండేషన్ ప్రకారం అయింది. ఎంఆర్టీపీ అంటే 1969లో వచ్చింది, 1970 నుంచి అమలవుతుంది. మొనోపోలీ రెస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీస్ అని అంటాం. దీని స్థానంలో వచ్చిందే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిసిఐ. 2002లో చట్టం వచ్చింది, 2003 నుంచి అమలవుతుంది. సో మరి ఇప్పుడు ఈ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు సిసిఐ అంటాం దీనికి రవనీత్ కౌర్ అనే మహిళ నేతృత్వం వహిస్తుంది. ఎంఆర్టీపీ సిసిఐగా మారమని రికమెండ్ చేసిన కమిటీ రఘురామన్ కమిటీ. మరి తివారీ కమిటీ సిక్ ఇండస్ట్రీస్కు సంబంధించిన కమిటీ. సిక్ ఇండస్ట్రీస్ అంటే కాయిలా పడిన పరిశ్రమలు, 1985లో ఇది. మరి ఈ కాయిలా పడిన పరిశ్రమలకు బిఐఎఫ్ఆర్ను సూచించింది, బోర్డ్ ఆఫ్ ఇండస్ట్రియల్ మనకు రెజల్యూషన్గా ఫైనాన్షియల్ రెజల్యూషన్గా చెప్పొచ్చు. అంటే ఏదైనా
ఓకే, కంపెనీ బాగా వెనకబడింది అని అంటే వీళ్ళు సహాయం చేస్తారు, ముందుగా వీళ్ళు సలహాలు ఇస్తారు ఏ విధంగా బయటికి రావాలి. అలా కూడా కుదరదు అనుకుంటే దాన్ని మూసివేస్తారనమాట. సో మనకు 1986-87 ఆ ప్రాంతంలో BIFR ఏర్పడింది తివారీ కమిటీ సూచన మేరకు. దీని తర్వాత స్థానంలో రంగరాజన్ కమిటీ సూచన మేరకు మనకు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీయే ఈ కాయలపడ్డ పరిశ్రమలకు సంబంధించి చూసింది. ఆ తర్వాత మనకు డిస్ఇన్వెస్ట్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అప్పగించారు. ఆ తర్వాత డిస్ఇన్వెస్ట్మెంట్ మినిస్ట్రీనే వచ్చింది. భారతదేశంలో ఇప్పటివరకు పెట్టుబడిలో ఉపసంహరణ శాఖకు మంత్రిగా పనిచేసిన మొదటి వ్యక్తి, చివరి వ్యక్తి రెండూ ఒకరే, అరుణ్ శౌరి అన్నమాట. ఆ తర్వాత ప్రస్తుతం ఈ యాక్టివిటీస్ అన్నీ దీపం అనే డిపార్ట్మెంట్ చూస్తూ ఉన్నది. రైట్, మహలనోబిస్ కమిటీ మరి ఓకే పెద్ద పరిశ్రమలకు సంబంధించిన ఈయన కమిటీ అనేది 1960లో ఈ కమిటీ మనకి ఏర్పాటైంది. ఓకే, అండ్ మనకు 2019-20 సంవత్సరానికి భారతదేశంలో మనకి గ్రీన్ ఫైనాన్సింగ్కు సంబంధించి $49 బిలియన్ సమీకరించగలిగినాం. అంటే ఇది అనుకున్న లక్ష్యం కంటే చాలా తక్కువ. ఇండియా రిక్వైర్స్ అప్రాక్సిమేట్లీ 170 బిలియన్ యాన్యువల్లీ, అంటే ప్రతి సంవత్సరం మనకు $170 బిలియన్ కావాలి. ఓకే, సో దీనివల్ల ఏమవుతుంది మనకు 2030 నాటికి $2.5 ట్రిలియన్ ఎకానమీగా మనం మారాలి అని అంటే మన లక్ష్యం అదే కదా, మనకు $170 బిలియన్ రావాలి. కానీ అందులో సగం కూడా రాలేదన్నమాట, $49 బిలియన్ మాత్రమే వచ్చినాయి. మరి అసలు నాబార్డుకు సంబంధించిన పర్యావరణ వ్యూహం ఏంటి అని అంటే 4 కీ పిల్లర్స్ ఉంటాయి ఇందులో. ఓకే, లైక్ ప్లేయింగ్ ఏ బ్రాడర్ మార్కెట్ మేకింగ్ రోల్, అంటే మార్కెట్ను క్రియేట్ చేయాలి. ఇంటర్నల్ గ్రీన్ ట్రాన్స్ఫర్మేషన్, అంటే అంతర్గతంగా పర్యావరణానికి అనుకూలమైన పరివర్తన చెందాలి. స్ట్రాటజీ రిసోర్స్ మొబలైజేషన్, సో వ్యూహాత్మకంగా మన వనరులన్నీ కూడా మరల్చాల్సి ఉంటుంది. పర్యావరణానికి ఏమాత్రం హాని కలిగించకుండా ఆర్థిక కార్యకలాపాలు అనేవి గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో కొనసాగాలి అన్న ఉద్దేశంతో మనకి నాబార్డ్ క్లైమేట్ స్ట్రాటజీ ఇటీవలి కాలంలో రిలీజ్ చేసింది. రైట్, సో ఇవి ఈరోజుకు సంబంధించిన అంశాలు. మరికొన్ని ఇద్దరు ఎడిటోరియల్ కానీ లేదా కరెంట్ పాలిటీ లేదా కరెంట్ ఎకానమీ, కరెంట్ సైన్స్ టెక్నాలజీతో కానీ మళ్ళీ కలుద్దాం. దయచేసి వీడియో అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.